ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళారు. రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్నారు. రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రకాశం జిల్లాకి తీసుకురాబోతా ఉన్నారు. ఎందుకంటే గతంలో 19వ తారీఖున ఈ నెల 19వ తారీఖున రామ్ గోపాల్ వర్మ మీద ప్రకాశం జిల్లాలో ఒక కేసు నమోదైంది. అయితే విచారణకు రావాలని చెప్పి రామ్ గోపాల్ వర్మని పిలిస్తే నేను రాను, నాకు షూటింగ్లు ఉన్నాయి, ఒక 4 రోజులు గడువివ్వండి, ఈ 4 రోజుల్లో షూటింగ్లు కంప్లీట్ చేసుకుని నేను విచారణకు వస్తానని చెప్పి అన్నాడు. సో పోలీసులు కూడా అవన్నీ సంప్రదింపులు అయినా జరుపుకొని ఒక 4 రోజులు టైం ఇచ్చారు. 4 రోజుల తర్వాత ఎట్టి బస్సులో రాకపోతే కనుక మిమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. సో మీరు 4 రోజుల తర్వాత ఖచ్చితంగా స్టేషన్కి రండి అని చెప్పి పోలీసులు ఒప్పందంతో ఆగారు. అయితే ఈ 4 రోజుల్లో వర్మ చేసిన పని ఏంటంటే హైకోర్టుని ఆశ్రయించి సార్ జడ్జి గారు నా మీద తప్పుడు కేసులు పెట్టారు, నన్ను విచారణ రావాలని చెప్పి వేధిస్తున్నారు పోలీసులు అంటూ రామ్ గోపాల్ వర్మ హైకోర్టుని ఆశ్రయించాడు. అయితే తన దగ్గర ఉన్న లాయర్లని ఆఖరికి హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు వినిపించుకొని ఫైనల్గా హైకోర్టు జడ్జి చెప్పింది ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు మీరు పలానా విషయం గురించి మీ మీద కేసు పెట్టారు, ఇందులో తప్పుడు వార్తలు ఏమున్నాయి, మీ మీద తప్పుడు కేసులు పెట్టింది ఏముంది, మీరు తిట్టినటువంటి మాటలు మీరు కాదా, వీడియోలు చూపించారు జడ్జి గారు, ఇదిగో పలానా మాట మీరు మాట్లాడారు ఇలా ఉంది, సో ఇది కరెక్టే కదా, దీని మీద కదా మీ మీద కేసు ఫైల్ చేసింది, దీంట్లో తప్పుడు కేసులు ఏముంది, మీకు ఎటువంటి విధంగా మేము హెల్ప్ చేయలేము, ముందస్తు బెయిల్ అడిగాడు, ముందస్తు బెయిల్ కాదు కదా, ఏ బెయిల్ ఇచ్చే అవకాశం లేదు, కేసు డిస్మిస్ చేసింది హైకోర్టు. ఏదైతే రామ్ గోపాల్ వర్మ అడిగినటువంటి 4 రోజులు కంప్లీట్ అయ్యాయి, కానీ పోలీసులు 19 తారీఖున 20, 21, 22, 23, 24, 25, 26 అంటే సుమారు 6 రోజుల వరకు టైం ఇచ్చారు. ఈ 6 రోజుల్లో కూడా రామ్ గోపాల్ వర్మ పోలీస్ మెట్లెక్కిన దాఖలా లేవు. ఇప్పుడు ఏకంగా పోలీసులే హైదరాబాద్ వెళ్ళి రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసి ప్రకాశం జిల్లాకి తీసుకురాబోతా ఉన్నారు. ఎందుకంటే అసలు రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పు ఏంటని చెప్పి చాలామంది అసలు ఏం చేశాడు రామ్ గోపాల్ వర్మ అని చెప్పి ఒకసారి చూస్తే గతంలో లక్ష్మీ సెంటియర్ అని చెప్పి ఒక సినిమా తీశాడు. తర్వాత అమ్మరాజ్యంలో అమ్మబెడ్లో సంథింగ్ ఒక సినిమా తీశాడు. అదొకటి. తర్వాత వ్యూహం ఏమైంది మొత్తానికి ఇక్కడ మొత్తం ఒక 5-6 సినిమాలు తీశాడు. ఏది కేవలం పొలిటికల్ ఇష్యూ గురించి కొన్ని సినిమాలు తీశాడు. పొలిటికల్ క్యాటర్లో సినిమాలు తీస్తూ ఇక్కడ చేసింది ఏంటంటే వ్యక్తిగత విషయాల గురించి వేరే వాళ్ళ మనోభావాలకి భంగం కలిగించేలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు డూబుని పెట్టి ఇక్కడ తీసాడు, నారా లోకేష్ డూబుని పెట్టి ఇక్కడ తీసాడు, పవన్ కళ్యాణ్ డూబుని పెట్టి ఇక్కడ తీసాడు. అంటే వీళ్ళందరూ డూబులు పెట్టి చేయడం ఓకే, కానీ అసభ్యకర పదజాలను ఉపయోగించుకునే సినిమాల్లో, తర్వాత ఇక్కడ రియల్ లైఫ్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీసాడంటే ఒక కంప్లైంట్తో రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇదే కాకుండా ఫోటోలు మాఫింగ్, అమ్మాయిల ఫోటోలు తీసి వేరే అబ్బాయిల ఫోటోలు తలకాయలు తగిలించడం, ఇలాంటి రాజకీయ నాయకులు తలకాయలు తీసుకొచ్చి అమ్మాయిల ఫోటోలు తగిలించడం, ఇలాంటి పనికి మాలినటువంటి పనులు చేసినటువంటి రామ్ గోపాల్ వర్మ మీద సివియర్ యాక్షన్ తీసుకోబోతాను. ఖచ్చితంగా కొంతమంది న్యాయ వ్యవస్థకు సంబంధించిన లాయర్లే కానీ కొంతమంది విషయాలు ఏంటంటే లైఫ్ టైం జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయంటే కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే కొంతమంది బయట ఉన్నటువంటి పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు, 41 నోటీస్ ఇచ్చి వదిలేస్తున్నారు కదా, సో రామ్ గోపాల్ వర్మ కూడా అలాగే వదిలేస్తారని చెప్పి కాస్త మాట్లాడుతున్నారు. కానీ రామ్ గోపాల్ వర్మని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో 41 నోటీస్ ఇచ్చి విడిచిపెట్టే సింపుల్ కేసులు కాదు. ఇక్కడ జరిగినటువంటి విషయాలు ఏంటంటే వ్యక్తిగత మనోభావాలను దెబ్బతీసే విధంగా చిత్రీకరణలు ముద్రించాడు. అంటే ఆ చిత్రాలన్నీ చెప్పి చాలా ఇప్పుడు ఏదైతే సినిమాలు తీసాడో ప్రతి సినిమాలో వ్యక్తిగత విషయాల గురించే, పక్కన వాళ్ళని టార్గెట్ చేసి సినిమాలు తీసాడు తప్ప వాళ్ళ యొక్క జీవితాన్ని తీసుకొచ్చి సినిమాగా తీస్తాం, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు మీద సినిమా తీస్తాను అనుకో, చంద్రబాబు పర్మిషన్ కావాలి కదా, సార్ నేను మీ మీద సినిమా తీస్తున్నాను, సో మీ మీద నేను కొన్ని బయోగ్రఫీస్ చేయాలనుకున్నా, సో నాకు కొద్ది పర్మిషన్ ఇవ్వని చెప్పి అడగాలి కదా. ఇలాంటి ఏమీ లేకుండా డైరెక్ట్గా ఒక మనిషిని తీసుకొచ్చి చిత్రీకరణ చేసి దాన్ని రిలీజ్ చేస్తారంటే ఎలా ఒప్పు ఉంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని సెన్సార్ బోర్డు యొక్క సర్టిఫికెట్ని పట్టుకొని సినిమాలు ఆడిచ్చేశారు. అప్పట్లో సినిమాలు ఆపాలని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేసిన రామ్ గోపాల్ వర్మ సినిమాను ఆపడానికి ఎవరి తరం కాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న రామ్ గోపాల్ వర్మ ఒకటే చెప్పాడు, ఇక నేను పొలిటికల్ ఇష్యూలో మాట్లాడను, పొలిటికల్ విషయాలు నేను సినిమాలు తీయను, నాకు అవసరం లేదని చెప్పి మాట్లాడాడు. కానీ ఇక్కడ తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, అది ఎంతటి వారైనా. ఇప్పుడు అదే జరుగుతుంది. రామ్ గోపాల్ వర్మ మీద ఖచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు. పోలీస్ వ్యవస్థ చేస్తున్నటువంటి పనులకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి వారిని ఖండించకపోతే రాబోయే రోజులు ఎలాంటి వారు చూసి ఇంకో కొన్ని కలుపు మొక్కలు బయలుదేరుతూ ఉంటాయి. స్టార్టింగ్లో ఎలాంటి వాళ్ళని తొంచకపోతే రాబోయి పెరిగి సమాజాన్ని నాశనం చేస్తాయి. అసలు రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఒకసారి చూస్తే గతంలో చేసిన సినిమాలకిను ఇప్పుడు తీసే సినిమాలు చూడండి. మొన్న ఏకంగా
గాడ్ విత్ సెక్స్ అని చెప్పి ఇలాంటి రకరకాల పనికిమాలిన సినిమాలు తీసుకుంటా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు కూడా అర్థం కావట్లే. పొలిటికల్ విషయంలో మంటలు రేపాడు. ప్రతి విషయంలో ఏదో ఒక దాంట్లో కూటమి ప్రభుత్వం ప్రస్తుతం విమర్శించే రకంగా రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీసే. సో ఇలాంటి వారికి కఠినంగా శిక్ష పడితే తప్పేమీ లేదు. తీసే విధానాలు కూడా మార్పులు వస్తాయి. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక విషయంలో, సమాజాన్ని కాపాడేలా సినిమాలు రావాలి తప్ప సమాజాన్ని నాశనం చేసేలా ఈ మధ్య సినిమాలు వస్తున్నాయని చెప్పన్నారు. అది వాస్తవం 100%. ఎందుకంటే ఒక మనిషిని బాగు చేసేలా, ఒక మనిషిని న్యాయం వైపు నడిపించేలా, తప్పు చేయకుండా రక్షించేలా సినిమాలు తీసేది ఒకప్పుడు. ఇప్పుడు ఏకంగా తప్పు చేయడం కోసం ఎంకరేజ్మెంట్ చేస్తున్నట్టే ఉంది. ఎందుకంటే అడవులు నరికేయడం, అది ఎక్స్పోర్ట్ చేయడం, ఏ సినిమాల్లో కనపడుతున్నాయి. అదే రేపొద్దున యువకులు నేర్చుకుంటున్నారు. వీటిని బట్టి మన సమాజానికి ఏం నేర్పిస్తున్నామంటూ పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా మాట్లాడారు. ఇలాంటి పనికిమాలిన సినిమాలు తీయబట్టే కదా ఈ రోజున యువకులు మొత్తం నాశనం అయిపోయేది. ప్రస్తుతం ఈ రోజున రామ్ గోపాల్ వర్మ ఒకసారి ఆఫ్ ద రికార్డ్స్ చూడండి. ఆయన తీసిన సినిమాలే కానీ, ఆయన తీసిన వ్యవహారాలే కానీ, ఆయన పెట్టిన పోస్టులే కానీ ఎంత దారుణాతి దూరం. ఒక మనిషిని టార్గెట్ చేసి చిత్రీకరణ చేసి ఇష్టానుసారంగా మాట్లాడేసి చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా? ఎంత దారుణంగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఎంత ఘోరంగా మాట్లాడాడు. ఎవడరా నా చెప్పి వచ్చేవాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవడ మాట నేను ఎన్నో, ఒక మాట వినాల్సిన పని లేదు, నా దారి నాదే అంటూ మాట్లాడాడు. కొన్ని సందర్భాల్లో ఆఖరికి నేను మాఫియా డాన్లే నన్ను ఏమీ చేయలేకపోయారు, ఆఫ్టర్ ఆల్ ఈ ప్రభుత్వం ఏం చేద్దని చెప్పి అప్పుడు మాట్లాడాడు. చంద్రబాబు ఏం చేస్తాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? డాన్లే, హేమి డాన్లే నన్ను ఏం చేయలేకపోయారు, దమ్ముంటే నా మీద ఏదేం చేసుకోండి చెప్పి సవాల్ విసిరాడు. అంటే ఎవరో ఏమి చేతకాక ఎవరేం చేయలేక అన్నట్టు రామ్ గోపాల్ వర్మ పెచ్చిరిల్లిపోయాడు. పోసారి కృష్ణమురళి చూసుకున్నా, ఆ శ్రీరెడ్డి చూసుకున్నా, రకరకాల చాలామంది బోరగడ్డ అనిల్ చూసుకున్నా, వీళ్ళందరూ ఒకటే మాట, జగన్మోహన్ రెడ్డి యొక్క అండ చూసుకొని రెచ్చిపోయారు వీళ్ళందరూ. ఇప్పుడు ఏమైంది, అరెస్టుల పర్వం వెంటాడుతూ ఉంది. ఒక్కొక్కరిని అరెస్ట్ చేసేపాటికి ఒక్కొక్కటి సైలెంట్ అవుతూ ఉన్నాడు. కాస్త కొంతమందికి ఈ రోజున సోషల్ మీడియాలో క్లీన్ అండ్ గ్రీన్గా కనపడుతుంది సోషల్ మీడియా. ఎందుకంటే ఒక 10 నెల రోజుల క్రితం నుండి అవన్నీ బూతులు ఇలాంటివే కనబడి ఇప్పుడు కాస్త క్లీన్ అండ్ చీట్లా కనపడుతుంది. ఎందుకంటే ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించే వాళ్ళు చాలామంది అరెస్ట్ అయ్యేపాటికి ఈ రోజున కొన్ని మంచి వార్తలు బయటకు ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఎందుకంటే వాస్తవాలు ప్రజలు తెలియపరచాలి కాబట్టి వాస్తవాలు తెలియపరిచే విధంగా న్యూస్ చాలా తగ్గిపోయినాయి. ఈ పనికి మాలిన వార్తలు, ఇలాంటి రకరకాల ఉపయోగలేని వార్తలు అని ఇవే తప్ప ఉపయోగించే వార్త ఒక్కటి కనపడదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇది ఏదైతే తప్పుడు వార్తలు సృష్టించి అసభ్యకర పోస్టులు పెట్టే ఇలాంటివన్నీ కఠినంగా శిక్షిస్తున్నారో, రాబోయే రోజుల్లో ఇంకా ఎవడైనా తప్పు చేయాలంటే కాస్త ఆలోచించేలాగా ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. దానికి తోడు ఈ రోజున పోలీస్ వ్యవస్థ కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా సరే శిక్షించే విధంగా అడుగులు ముందుకేస్తుంది. పోలీసులు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో రాబోయే రోజులు ఇంకెంతమంది ఎలాంటి వారు బయటపడతారో వేచి చూడాలి.